పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. గత 3 నెలలుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. ఇటీవల అతని ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆ వెంటనే బాలుడిని ఏషియన్ ట్రాన్స్కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు శ్రీతేజ్ను పరామర్శించారు. సోమవారం అంటే మే 5న రిహాబిలిటేషన్ సెంటర్కు వచ్చిన వారు బాలుడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా శ్రీతేజ్ హాస్పిటల్లో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు అతని ఆరోగ్య పరిస్థితిని తరచూ అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే శ్రీతేజ్కు చికిత్స అయ్యే ఖర్చులన్నింటినీ వీరే భరిస్తున్నారు. ఇక ఇప్పటికే శ్రీతేజ్ ఫ్యామిలీకి భారీ ఆర్థిక సాయం అందజేశారు కూడా. ఇక శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని అలాగే సాధారణ స్థితికి చేరే వరకు భవిష్యత్తులో కూడా అతనికి ఎలాంటి అవసరమైనా అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ భరోసా ఇచ్చారు.